ఇక్కడ తులసి కేసులో స్పెసిఫిక్‌గా శంఖచూడుని చంపలేకపోవడానికి కారణం ఆమె పాతివ్రత్య మహిమ. అదేం వరం గాదు. ఆమె అవును. గొప్ప పతివ్రత కాబట్టి తన భర్తను చంపలేకపోతున్నారు. అందుకు గాను అంటే ఆవిడ చేత ఒక చిన్న తప్పన్నా చేయిస్తే చంపడానికి వీలవుతుంది. అందులో హ్మ్. మొదటి స్టెప్ నారాయణ కవచాన్ని తీసేశారు. తీసేసి తర్వాత తులసి దగ్గరికి వెళ్లి తులసితో శృంగారం చేశారు. అక్కడ తులసి చేసిన తప్పేంటి? ఖచ్చితంగా మనసుతోనే శృంగారం చేయాలండి. శరీరంతో కాదు. మనసు కూడా లగ్నమయ్యే ఉండాలి. అలాగే వచ్చింది భర్త కాదు అన్న విషయాన్ని ఆమె గ్రహించలేకపోయింది. ఎందుకంటే వచ్చింది విష్ణువు కాబట్టి. విష్ణువు మీద ఆల్రెడీ తనకు మనసు ఉండుండొచ్చు. ఉందా లేదా అని పక్కన పెడదాం. కానీ ఒక భర్తని పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త రూపంలో వచ్చినా సరే తన భర్తను గుర్తించలేకపోయింది. గుర్తించలేకుండా తప్పు అయితే చేసేసింది ఆవిడ. చేసేసిన తర్వాత ఆవిడకి అర్థమైంది ఆ విషయం. నేను తప్పు చేశాను అని. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వాటిల్లో ఒకానొక సందర్భంలో హైందవుడు తులసీదేవి తప్పు చేసింది తెలిసే, ఎలాగా, శ్రీ మహావిష్ణువే అక్కడికి వచ్చాడు అని ఆవిడకి తెలుసంట. శ్రీ మహావిష్ణువే తన భర్త కానివాడు అయినా ఆకర్షణకి కామాతురతకి లోబడిపోయి సరే ఏ జరిగితే అదే జరిగిందిలే అని ఒప్పేసుకుంది అంటున్నాడు. ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత శపించేసింది కానీ ముందు మాత్రం అట్రాక్ట్ అయ్యిందంట. ఎవరికి? శ్రీ మహావిష్ణువు. తన భర్త కాదు అని తెలిసినా కూడా తెలిసే తప్పు చేసింది అని. ఇది నా మాటలు కాదండి, దయచేసి మీరు గమనించాలి. ఇవి నా మాటలు కాదు. ఇది సైంధవుడు ఎలియాస్, హైందవుడు ఎలియాస్ పందిరాయుడు, ఎలా ఎలియాస్ దొరదరాజా, ఎలియాస్ రాజా రమేష్, ఎలియాస్ రమేష్ రాజా, ఎలియాస్ జందం, ఈ ఎలియాస్ పెట్టుకుంటూ పాటు చైన్ ఒక రైలు బండి అంత ఉంటుంది. ఏంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త.